ఓకే. రిపోర్టెడ్ వర్బ్, రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ లో ఉంటే రిపోర్టెడ్ స్పీచ్ యొక్క టెన్స్ చేంజ్ చేయండి అని చెప్పుకున్నాం. గాయత్రి ఇది ఉన్నావు కదా కదలే నువ్వు క్లాసు? No, sir. ఏమ్మా వినలేదా? నువ్వు రాలేదు కదా రోజు? Yes, sir. రికార్డింగ్ వింటావా? రికార్డింగ్ వినది నువ్వు, ఓకేనా? Yes, sir. ఓకే. సో నేను మళ్ళీ ఒకసారి ప్రీవియస్ క్లాస్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. రిపోర్టెడ్ వర్బ్, రిపోర్టెడ్ పాస్ట్ ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఎలాగా? మోహన్ సెడ్ ఐ ఏట్ చాక్లెట్ అన్నాను. సో మోహన్ సెడ్ అన్నదేమో రిపోర్టెడ్ వర్బ్ అంటామండి. ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉన్నదాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. సో రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ లో ఉంటే గనక దీన్ని మార్చాలి అనుకున్నాం. ఇది మార్చమని చెప్పాను. సో సింపుల్ పాస్ట్ ఎలా మారుతుంది? అయితే పాస్ట్ పర్ఫెక్ట్ అవ్వచ్చు, లేదా సింపుల్ పాస్ట్ లన్నా వదిలేయచ్చు. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి చెప్పాలి అంటే మోహన్ సెడ్ దాట్ లోకి మారుతుంది. 8 కాస్త నువ్వు 8 అని అనొచ్చు, లేదా హ్యాడ్ ఈటన్ అని అనొచ్చు, చాక్లెట్ అని అనొచ్చు. ఇదే కదా మాట్లాడుకున్నాం మనం. Yes, sir. గుడ్. గాయత్రి నువ్వు ఇక్కడి నుంచి ఫాలో అవు తల్లి, ఓకేనమ్మా? Yes, sir. లక్ష్మి వింటున్నావు తల్లి? Yes, sir. సో మోహన్ సెడ్ అన్నది రిపోర్టెడ్ వర్బ్ అంటాము. ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉన్నదాన్ని స్పీచ్ అంటాము. అది రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. సో మోహన్ సెడ్ అన్నప్పుడు దీన్ని ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉందండి. అసలు డైరెక్ట్ టు ఇండైరెక్ట్ ఎప్పుడు మాట్లాడుకుంటాము? యాక్షన్ ఏ చేసిన యాక్షన్ ని బి చూసి బి ఎవడ చెప్పాలి? సికి చెప్పాలి. సో దీన్ని వీడు చెప్పే మాటలని మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. యాక్షన్ ఎవడు చేస్తాడు? ఏ చేస్తాడు. దాన్ని బి చూస్తాడు, బి చూసి సికి చెప్తాడు. సో బి టు సి జరిగిన కన్వర్సేషన్ ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. సో మోహన్ సెడ్ ఐ ఎట్ చాక్లెట్ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉంటే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాము. ఇండైరెక్ట్ స్పీచ్ మార్చాలి అంటే చరిష్మా 4 కండిషన్స్ చెప్తే ఫస్ట్ కండిషన్. Yes, sir. Remove quotations, add conjunction that. రిమూవ్ కోట్స్. ఓకే, కంజంక్షన్ దట్ వాడాలి. Change tense, change of tense. చేంజ్ టెన్స్ మారాలి. Change pronoun. చేంజ్ ప్రొనౌన్ యొక్క కండిషన్ మార్చాలి. ఈ కండిషన్ మార్చితే మనం మార్చుకున్నాం అంటే ఎలా అయింది? సో మోహన్ సెడ్ వాడుకున్నాము, అదిగో కంజంక్షన్ దట్ వాడాము, కొటేషన్స్ తీసేమన్నాను, అదిగో కొటేషన్స్ తీసేసాము. చేంజ్ టెన్స్ అన్నాను, 8 కాస్త 8 అన్న అవుతుంది, లేదా హ్యాడ్ ఈటన్ అన్న అవ్వచ్చు. సింపుల్ పాస్ట్ అన్న వదిలేయచ్చు, లేదా హ్యాడ్ ఈటన్ అన్న పాస్ట్ పర్ఫెక్ట్ లో కన్నా మార్చొచ్చు. తర్వాత చేంజ్ ఆఫ్ ప్రొనౌన్ ఐ కాస్త హీలోకి మారింది. ఇక్కడ ఒక్క కండిషన్ చెప్తాను చూడండి. డైరెక్ట్ లో ఉన్న టెన్స్ ని చరిష్మా వింటున్నావా? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నట్టు, కానీ కన్ఫ్యూజన్ ఏం కాదు, జాగ్రత్తగా విను. డైరెక్ట్ లో ఉన్న టెన్స్ ని ఇండైరెక్ట్ లోకి వచ్చినప్పటికి మార్చుతామా మార్చమా? మార్చుతాం సార్. మార్చాలి, అది మనకి తెలిసిన కండిషన్. కానీ రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ అయినప్పటికీ కూడా, యాక్చువల్లీ రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ అయితే టెన్స్ మారాలి అని చెప్పాను. బట్ రిపోర్టెడ్ వర్బ్ టెన్స్ పాస్ట్ అయినప్పటికీ కూడా ఈ రిపోర్టెడ్ స్పీచ్ గనక యూనివర్సల్ ట్రూత్ కానీ, హ్యాబిచువల్ యాక్షన్ కానీ, మారల్ స్టేట్మెంట్ కానీ, లేదా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కానీ అయితే దాన్ని మార్చక్కర్లేదు అంటాడు. ఇప్పుడు చూడండి, మోహన్ సెడ్ ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాను. గాయత్రి వింటున్నావా? Yes, sir. సో మోహన్ సెడ్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రిపోర్టెడ్ గాయత్రి రిపోర్టెడ్ వర్బ్ ఏది?
Reported. Said, sir. సెడ్ అన్నది రిపోర్టెడ్ వెర్బ్. గాయత్రి రిపోర్టెడ్ స్పీచ్ ఏది? Sun rises in the east, sir. ఇది రిపోర్టెడ్ స్పీచ్. ఓకేనా? సో అకార్డింగ్ టు ది కండిషన్ రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ అయితే రిపోర్టెడ్ స్పీచ్ యొక్క టెన్స్ మార్చుకోవాలి అని చెప్పాను. కానీ రిపోర్టెడ్ స్పీచ్ లో ఉన్నది మనకి ఇక్కడ యూనివర్సల్ ట్రూత్ కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ లోకి మార్చేటప్పటికి మోహన్ సెడ్. హేమంత్ వింటున్నావా? దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు చరిష్మా ఎలా మార్చుతుంది? మోహన్ సెడ్ దట్. Sun rises in the east. మనము సన్ రోజ్ ఇన్ ద ఈస్ట్ అని మాత్రము రాయకూడదు. ఇది పాస్ట్ లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ లోకి మార్చాలి సార్ అని మనం అనుకుంటాం. కానీ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి దాన్ని ఎలాగుందో అలాగే వదిలేయాలి కాబట్టి ఇది తప్పు. ఇది ఏమవుతుంది? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ లాగే వదలాలి. కండిషన్ అర్థమైంది ఇది కార్తిక్? Yes, sir. సో రిపోర్టెడ్ వర్బ్ యాక్చువల్లీ పాస్ట్ లో ఉంటే మనం టెన్స్ మార్చుకోవాలి అని చెప్పాను. కానీ రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ లో ఉన్నప్పటికీ కూడా స్పీచ్ లో ఉన్నది యూనివర్సల్ ట్రూత్ కానీ హ్యాబిట్యువల్ యాక్షన్ కానీ మారల్ స్టేట్మెంట్ కానీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కానీ ఉంటే కనుక దాని టెన్స్ మార్చొద్దు. సో గాయత్రి నీకోసం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను తల్లి. ఉన్నావా తల్లి? Yes, sir. సింపుల్ పాస్ట్ లక్ష్మీప్రియ చెప్తుంది. ఎలా మారుతుంది తల్లి? Past perfect, sir, or remains unchanged. Past perfect or remains unchanged. Very good. Next the example V2 changes to అలాగా V2 Had అన్న plus వదిలేసి V3. had plus V3 లోకి మార్చుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ది పాస్ట్ కంటిన్యూస్ ఎలా మారుతుంది చరిష్మా? Past perfect continuous, sir. Past continuous changes to past perfect continuous. Had plus V3, sorry, was or were plus B1 V1 ing changes to had plus been plus V1 ing. been plus V1 ing. Good. Next the next tense ఏంటి చరిష్మా? Past perfect, sir. Past perfect. Past perfect ఎలా మారుతుంది తల్లి? Remains unchanged, sir. Remains unchanged. Past perfect అంటే had plus V3 had plus V3 కింద వదిలేయాలి. నెక్స్ట్ ది past Continuous tense. perfect continuous. Past perfect continuous స్ట్రక్చర్ ఏంటమ్మా? had Had plus plus been plus V1 ing V1 ing ఎలా మారుతుంది తల్లి? remains unchanged, sir. remains unchanged అంటే దాన్ని అలాగే వదిలేస్తాము. గాయత్రి Sir. ఇది గుర్తుందా? Yes, sir. తర్వాత ఎవరినన్నా అడిగి చరిష్మానన్నా లేకపోతే సుప్రజనన్నా ఎవరినన్నా అడిగి ఈ నోట్స్ నువ్వు రాసుకుని పక్కన బట్టి పట్టాలి నువ్వు. అర్థమైందా? Yes, sir. నువ్వు అలా క్లాస్ మానేస్తే ఎలా గాయత్రి? చెప్పు నాకు దానికి ఆన్సర్ చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోయావు ఆ రోజు? మా తాతగారికి బాగాలేదని వెళ్ళాను సార్. తాతగారికి బాగాలేదని వెళ్ళావా? ఓకేనండి. నన్ను మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ కి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మీకు ఫౌండేషన్ అని ఒకటి ఉంటుందండి, సిఏ ఫౌండేషన్. తెలుసా చరిష్మా? విన్నావా? Yes, sir. సిఏ ఫౌండేషన్ లో ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద యూ విల్ హ్యావ్ నియర్లీ 7 మార్క్స్. అర్థమైందమ్మా? Yes, sir. ఈ 7 మార్క్స్ గనక కార్తీక్, హేమంత్, చంద్రరావు Yes, sir. ఈ
ఈ స్ట్రక్చర్లు కనుక గుర్తుంటే మీకు ఫౌండేషన్ లో నేను 7 మార్క్స్ బిజినెస్ కరెస్పాండెన్స్ అండ్ కమ్యూనికేషన్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో 7 మార్క్స్ గన్ షాట్ గా వచ్చేటట్టు చేస్తాను నేను. సో అంత డీటెయిల్డ్ గా చెప్తున్నాను నేను. ఓకేనా? క్లాస్ మిస్ అయింది. గాయత్రి అర్థమైందా తల్లిది? Yes, sir. సింపుల్ పాస్ట్ ఎలా మారుతుంది నాన్న గాయత్రి? Past perfect or remain unchanged, sir. రిమైన్ అన్చేంజ్డ్. ఇప్పుడు చూడు, సింపుల్ పాస్ట్ గురించి మాట్లాడుతూ ఇక్కడ చెప్పాను నేను. మోహన్ సెడ్ ఐ ఏట్ చాక్లెట్ అన్నాను. ఎలా మారింది? మోహన్ సెడ్ దట్ హీ ఏట్ చాక్లెట్ అన్నా కరెక్టే, హ్యాడ్ ఈటెన్ చాక్లెట్ అన్నా కరెక్టే. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్. మోహన్ సెడ్ ఐ వాజ్ ఈటింగ్ చాక్లెట్. అది ఎలా మారుతుంది? Past perfect, sir. Remains unchanged. పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్. మోహన్ సెడ్ ఐ వాజ్ ఈటింగ్ చాక్లెట్ అన్నాను. ఎలా మారుతుంది? Past perfect, sir. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తల్లి, ఇక్కడ రాశాను కదా. Yes, sir. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ ఎలా మారుతుంది? Past perfect continuous, sir. ఓకే, మోహన్ సెడ్ ఐ వాజ్ ఈటింగ్ చాక్లెట్. మార్చిదాన్ని ఇండైరెక్ట్ లోకి. Mohan said that he had been eating chocolate. గుడ్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. Remains unchanged, sir. మోహన్ సెడ్ హీ హ్యాడ్ ఐ హ్యాడ్ ఈటెన్ చాక్లెట్. మార్చు. Mohan said that he had eaten chocolate. గుడ్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. Remains unchanged, sir. మోహన్ సెడ్ దట్ ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ చాక్లెట్. Mohan said that he had been eating chocolate. వెరీ గుడ్. లక్ష్మీ ప్రియ, Sir. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? Yes, sir. సో షల్ వి గో టు నెక్స్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్ కి వెళ్దామా కార్తిక్? Yes, sir. గుడ్. చరిష్మా, ప్రెసెంట్ టెన్స్ కి వెళ్దామా? Yes, sir. గుడ్. సుప్రజ, ప్రెసెంట్ టెన్స్ కి వెళ్దామా తల్లి? Yes, sir. నైస్. హేమంత్ ఉన్నావా? Yes, sir. హేమంత్ పేరు ఎత్తగానే మొబైల్ ఆటో ఫోకస్ పోతుంది. అబ్జర్వ్ చేసావా చరిష్మా నువ్వు? Yes, sir. హేమంత్ గడి పేరు చెప్పగానే ఆటో ఫోకస్ మొత్తం పోతుంది ఇక్కడ. అమ్మయ్యా, లేదు సార్, ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు వచ్చింది కదా, అదే చెప్తున్నాను. ఓకే, సో లెట్ us go to simple present. Simple present remains unchanged. సుప్రజ, Sir, సింపుల్ ప్రెసెంట్ ఏమవుతుంది? remains unchanged, sir. సార్ కానీ సింపుల్ పాస్ట్ లో కూడా కన్వర్ట్ అవుద్ది కదా. సింపుల్ ప్రెసెంట్ ఇది సింపుల్ పాస్ట్ లొక్క. ఎస్ సార్. ఎవరినన్నా అడిగింది? గాయత్రినా? సుప్రజ సార్. సుప్రజ, ఓకే. Let us go to an example. Mohan said, I eat chocolate. Supraja, సార్. reported verb ఏదల్లి? సెడ్ సార్. Good. Reported speech ఏదల్లి? ఐ ఏట్ చాక్లెట్ సార్. I eat chocolate. ఎస్ సార్, ఈట్ చాక్లెట్ సార్. So I eat chocolate అన్నది హ్యాబిట్యువల్ యాక్షనా లేకపోతే వేరేది ఏదైనా? రోజు తింటాడా లేకపోతే ఈ రోజు తింటున్నాడా? ఈ రోజే తింటున్నాడు సార్. అమ్మ, సింపుల్ ప్రెసెంట్ ఎప్పుడు కూడా మనం దేనికి వాడతాం అంటే హ్యాబిట్యువల్ యాక్షన్ అయి ఉండాలి లేదా యూనివర్సల్ ట్రూత్ అయి ఉండాలి. రోజు తింటున్నాడు సార్. నిన్న తిన్నాడు, ఈ రోజు తిన్నాడు, రేపు తిన్నాడు కదా. ఎస్ సార్. సో దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చితే మోహన్ సెడ్ దట్ హీ, అది ఐ కాస్త ఏమవుద్ది? హీ సార్. హీ. ఇప్పుడు మనకి
సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ప్రొనౌన్ అయ్యేటప్పటికి వెర్బ్ ని ఎస్ ఈఎస్ యాడ్ చేసుకుంటామా చేసుకోమా? అదిగో తల్లి సుప్రజ, సార్. ఐ కాస్త హీ కింద మారిపోయిందా? ఎస్ సార్. ఈట్ కాస్త ఈట్స్ అయిందా? ఎస్ సార్. చాక్లెట్. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు అంటే సింపుల్ ప్రెసెంట్ ని పాస్ట్ లోకి తీసుకెళ్ళొచ్చు కదా సార్ అంటున్నావు. ఎస్ సార్. నువ్వు ఇక్కడ ఈట్ ని ఏట్ కింద రాస్తావు అని అంటున్నావు. ఎస్ సార్. రోజు చేసే యాక్షన్ ని మనం సింపుల్ ప్రెసెంట్ లోనే కదా చెప్పాలి. అవును సార్. సో ఈట్స్ కరెక్టా, ఎయిట్ కరెక్టా? ఈట్స్ సార్. The right option is eats. Karthik, do you agree with me? Yes, sir. What about Charishma? Yes, sir. What about Gayatri? Yes, sir. సింపుల్ ప్రెసెంట్ చేంజ్ అవుతుందా, అన్చేంజ్ అవ్వాలా? Unchanged, sir. సో ఎప్పుడు కూడా అన్చేంజ్డ్ గానే ఉండాలి. అర్థమైందా తల్లి? ఇప్పుడు Yes, చూడండి, అమ్మా సుప్రజ, సార్. నీకే ఎగ్జాంపుల్. సుప్రజ సెడ్ ఐ డ్రింక్ మిల్క్. పాలు తాగుతావా సుప్రజ నువ్వు? నో సార్. నీకు కూడా నాకులాగే చిరాకు కదా? నాకు తాగాలనిపించదు సార్. క్లాస్ లో ఎంతమందికి అండి పాలు అంటే చిరాకు? చరిష్మా? సార్ తాగుతాను సార్. వాక్ 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 వాక్. గాయత్రి? తాగుతాను సార్. బాబోయ్ గాయత్రి ఎలా తాగుతావు గాయత్రి పాలు? హేమంత్ సార్ పాలు తాగుతావు నువ్వు? తాగను సార్. నువ్వు నేను సేమ్ బ్యాచ్. సుప్రజ సెడ్ ఐ డ్రింక్ మిల్క్. ఓకే, దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చుదామా సుప్రజ? ఎస్ సార్. ఎలా తల్లి? సుప్రజ సెడ్ దట్ షీ డ్రింక్స్ మిల్క్. షీ డ్రింక్స్ అవ్వాలా లేదా డ్రాంక్ అవ్వాలా? డ్రింక్స్ సార్. రైట్ ఆప్షన్ ఈజ్ డ్రింక్స్ మిల్క్. సో సింపుల్ ప్రెసెంట్ రిమైన్స్ అన్చేంజ్. సింపుల్ ప్రెసెంట్ ఎప్పుడు కూడా మనం మార్చడానికి ఉండదు. ఓకేనా? ఎస్ సార్. లెట్ us go to నెక్స్ట్ టెన్స్ వెళ్దామా? ఎస్ సార్. నెక్స్ట్ టెన్స్ ఏంటి చరిష్మా? Present continuous. ప్రెసెంట్ కంటిన్యూస్ చేంజెస్ టు పాస్ట్ కంటిన్యూస్. సో ఈజ్ గాని, యామ్ గాని, ఆర్ గాని ప్లస్ V1 ING ఉంటే దాన్ని సింపుల్ గా వజ్ గాని వర్ర గాని ప్లస్ V1 ING దాకా మార్చండి. చరిష్మా సింపుల్ గా ఉందా? Yes, sir. సో లెట్ us టేక్ ది సేమ్ ఎగ్జాంపుల్. ఈసారి గాయత్రి తీసుకున్నాను. గాయత్రి సెడ్ గాయత్రి మిల్క్ తాగుతావు కదా? Yes, sir. ఐ యామ్ డ్రింకింగ్ మిల్క్. ఓకే గాయత్రి, దాన్ని మార్చి తల్లి. Gayatri said that she was drinking milk. Absolutely right. Gayatri said that she was drinking milk. హేమంత్ అర్థమైందా? ఎస్ సార్. చంద్రరావు ఉన్నాడా? ఎస్ సార్. లక్ష్మీప్రియ? Yes, sir. లక్ష్మీప్రియని అండ్ చంద్రరావు చెప్తారు ఇప్పుడు. చంద్రరావు అండ్ లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ, దిస్ ఎగ్జాంపుల్ ఇస్ ఫర్ యూ. లక్ష్మీప్రియ said I am going to movie. Priya చెప్తాలి. Lakshmi Priya said that she was going to movie. Said that she was going to movie. Absolutely right. So present continuous లో
రిపోర్టెడ్ స్పీచ్ ఉంటే గనక ఆ స్పీచ్ ని కాస్త మనం పాస్ట్ కంటిన్యూస్కి మార్చాలి. చరిష్మా ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఎస్ సార్. చరిష్మా సెడ్, కరెక్టేనా స్పెల్లింగ్? ఎస్ సార్. హెచ్ఎంఏ సార్. HMA said cows are eating grass. Machitali? Yes sir. Charishma said that cows were eating grass. Absolutely right. Charishma said that R plus V1 ing present continuous కాబట్టి దాన్ని మనం past లోకి మార్చుకుంటాము. అర్థమైందా ప్రెసెంట్ కంటిన్యూస్ అందరికీ? Yes, sir. Yes, sir. గుడ్. లెట్ us go to with లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ సింపుల్ ప్రెసెంట్ ఏమవుతుందన్నా? ఫాస్ట్ గా. Remains unchanged, sir. ప్రెసెంట్ కంటిన్యూస్. Past continuous, sir. ఫాస్ట్. Sir. సింపుల్ పాస్ట్. Simple అదిగో past page- changes to past perfect, sir. Or Page వెనక్కి- remains unchanged, sir. పేజ్ వెనక్కి తిప్పావు కదా? పేజ్ వెనక్కి తిప్పావు కదా? No, sir. అది రాసుకోలేదు సార్, నేను ఇప్పుడు చెప్తుందే రాసుకోలేదా? రాస్తున్నాను సార్. సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్. Simple past, past perfect or remains unchanged, sir. చరిష్మా పాస్ట్ కంటిన్యూస్. Past perfect continuous sir. గాయత్రి పాస్ట్ పర్ఫెక్ట్. Past perfect sir. Remains unchanged. అంత టైం ఎందుకు పడుతుంది అమ్మాయి నీకు? అంత టైం ఎందుకు పడుతుంది? Sir, All- ఇంకా కాబట్టి sir. ఓకే కార్తిక్ సింపుల్ ప్రెసెంట్. Remains unchanged, sir. ఓకే లెట్ us go with సుప్రజ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. Sir, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. remains unchanged, sir. రిమైన్స్ అన్చేంజ్డ్. చరిష్మా నెక్స్ట్ టెన్స్ కి వెళ్దామా? Yes sir. నెక్స్ట్ టెన్స్ చూడండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్. Sir, screen on బట్టలేదు sir. చరిష్మాని హేమంత్ గారి పేరు ఎత్తలేదు కదా? No sir. ఎత్తకుండానే స్క్రీన్ ఎందుకు పోతుంది? ఇప్పుడు చూడు హేమంత్ 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 చూడే నీ పేరు అనగానే స్క్రీన్ ఎలా పోతుందో. హేమంత్ 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 పోవట్లేదు. Magic, sir. మ్యాజిక్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్. ఒక నిమిషం ఉండేనన్నా. ఓకే ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎలా మారుతుంది చరిష్మా? Past perfect sir. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చెప్పు నాకు. Sir. Subject Book plus తెప్పి. has or Book have తెప్పి. plus V3 plus object. మళ్ళీ చెప్పు నాకు. Subject plus has or have plus V3 plus object. మళ్ళీ చెప్పు ఒకసారి. Subject plus has or have plus V3 plus object. చరిష్మా ప్రతిదానికి సబ్జెక్ట్ ప్లస్ చెప్పకమ్మా నాకు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మర్చిపో. Okay sir. హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 చేంజెస్ టు ఎలా మారుతుంది? Had Past plus perfect. V3, sir. Had plus V3 sir. హ్యాడ్ ప్లస్ V3 లోకి మారాలి. గుడ్. లెట్ us go to an example. చరిష్మా సెడ్ ఒక నిమిషం లైన్ లో ఉండాలి.
ఓకే, హ్యాడ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 హేమంత్ అదిగో చూసావరా, హేమంత్ అన్నానో లేదో అప్పుడే పోయింది. చరిష్మా, సార్ నేను హేమంత్ అన్న మాట అనగానే పోయింది, చూసా మళ్ళీ. ఎస్ సార్. ఓకే, గాయత్రి నీకు కూడా ఇలా కనిపిస్తుందా? అబ్బా, ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. హేమంత్ గడు ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు అక్కడి నుంచి, అందుకని ఇలాగైపోతుంది. ఏమన్నా నేను ఎగ్జాంపుల్? చరిష్మా సెడ్ కౌ హ్యాస్ ఈటెన్ గ్రాస్. చరిష్మా మార్చి తల్లి. Yes, sir. Charishma said the cow had eaten grass. Charishma said that cow had eaten grass. Good. Let us go to Hemant చెప్తాడా? సార్. ఇప్పుడు గాయత్రి said Sachin has played cricket. Hemant చెప్పు. Gayatri said that Sachin had played cricket. Gayatri said that Sachin had played cricket. Supraja, అర్థమైందా తల్లి? ఎస్ సార్. గాయత్రి, ఎస్ సార్. లక్ష్మీ ప్రియా, ఎస్ సార్. అర్థమైందా అనేది? సో ప్రజెంట్ పర్ఫెక్ట్ sir. ఉంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చుకుంటాము. ఇప్పుడు చరిష్మా ఒక స్టేట్మెంట్ ఇస్తాను, స్టేట్మెంట్ ని చరిష్మా మార్చుతుంది. ఓకేనా? Yes, sir. వంశీ said I have gone to SRMT Mall. Yes, sir. Vamsi said that he had gone to SRMT Mall. Very good. Let us go to one more example. Vamsi says I have gone to SRMT Mall. Vamsi says that he have gone to SRMT Mall. అదిగో చరిష్మా. సార్ మరి ప్రెసెంట్ లో ఉంది కదా సార్? ఏది ప్రెసెంట్ లో ఉంది? సేస్ ప్రెసెంట్ లో ఉంది కదా సార్? ప్రెసెంట్ లో ఉంది కాబట్టి దీన్ని ఎలా మార్చుతావు? దీన్ని మార్చుతావా? నో సార్. మరి దీన్ని ఎలా రాయాలి నువ్వు చెప్పు నాకు ఒకసారి. Vamsi says that he have gone to SRMT Mall. హీ అన్న దానికి హ్యావ్ వాడతామా? No sir, has sir. రైట్ ఆప్షన్ ఇస్ హ్యాస్ తల్లి. ఓకేనా? Yes sir. He has gone to SRMT Mall. అదిగో ఎప్పుడు కూడా ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అయితేనే మనం ప్లూరల్ వాడతాం, థర్డ్ పర్సన్ అయితే సింగులర్ అయిపోతుంది మళ్ళీ. సో హ్యావ్ ప్రెసెంట్ లో ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ హ్యాస్ రాయాలి. ఎందువల్ల మార్చలేదు చెప్పున్నాను చరిష్మా, చెప్పు. సార్ సేస్ అనేది ప్రెసెంట్ లో ఉంది కాబట్టి టెన్స్ మార్చుకోవాలి సార్.
సేస్ అన్నది రిపోర్టెడ్ వర్బ్ అన్నది ప్రెసెంట్ లో ఉంది కాబట్టి దీని జోలికి వెళ్ళము. గాయత్రి సార్. అర్థమైందా ఇది? ఎస్ సార్. ఏం అర్థమైంది చెప్పు నాకు ఒకసారి. సేస్ అనేది రిపోర్టెడ్ వర్బ్ ప్రెసెంట్ లో ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ ని మార్చాం సార్. అది పాస్ట్ లో ఉంటే అప్పుడు we have అని వస్తుంది సార్. ఎలాగెలాగెలాగా? గాయత్రి సార్. ఏం చెప్తున్నావో నాకు ఒకసారి మళ్ళీ కొంచెం డీటెయిల్డ్ గా చెప్పవా? సేస్ అనేది రిపోర్టెడ్ వర్బ్ ప్రెసెంట్ లో ఉంది కాబట్టి హ్యాస్ వచ్చింది సార్. ఇక్కడ హ్యాస్ వచ్చింది. ఓకే, ఇక్కడ సెడ్ అయితే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే గాయత్రికి అర్థం అవ్వలేదని కదా. గాయత్రి అర్థం అవ్వలేదు కదా తల్లి? అర్థమైంది సార్. అర్థమైందా? కానీ నాకు చెప్పడం రావట్లేదు కదా నీకు? ఎస్ సార్. గుడ్. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎలా మారుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ టెన్స్ ఏంటి చెప్తాలి? పాస్ట్ పర్ఫెక్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సార్. కార్తీక్ అర్థం అవుతుందా? ఎస్ సార్. Present perfect continuous changes to past perfect continuous. Perfect continuous. హేమంత్ ఏం తిన్నారా ఈ రోజు పొద్దున్న? కర్డ్ రైస్. అందుకనే బుర్రా బాగా పనిచేస్తుంది. అందరూ దోశలు మానేసి కర్డ్ రైస్ మొదలెట్టింది రేపు నుంచి. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ing సారీ హ్యాస్ ఆర్ హ్యావ్ కదా ఇక్కడ. చరిష్మా తప్పు చెప్పవేంటమ్మాయి? సార్ చెప్దాం అనుకున్నాను సార్, ఇలాగా మార్చేసారు. ఇంకొద్దు, చూసావా కట్టిఫ్ నీతోటి. నేను తప్పు రాస్తుంటే చెప్పాలి కదా, ఇక్కడ హ్యాడ్ కాదు సార్ హ్యాజ్ రాయాలని. ఓకే, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ing చేంజెస్ టు ఎలా మారుతుందమ్మా? హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ing. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ing. ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉన్నది మనం రిపోర్టెడ్ స్పీచ్ వచ్చేటప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మారుతుంది. చూడండి, మోహన్ సెడ్ ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ నోవెల్ అన్నాను. చరిష్మా మార్చి తల్లి. మోహన్ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ నోవెల్. మోహన్ సెడ్ దట్ హీ హ్యావ్ బీన్ కాస్త హ్యాడ్ బీన్ లోకి మారాలి. అర్థమైందా? సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో హ్యాస్ కానీ హ్యావ్ ప్లస్ B1 ing వస్తే అది హ్యాడ్ ప్లస్ బీన్ లోకి మారిపోవాలి. క్లారిటీ వచ్చిందనా? ఎస్ సార్. గుడ్. చరిష్మా నాకు మళ్ళీ ఒకసారి ఏ టెన్స్ ప్రెసెంట్ లో 4 టెన్స్ లో ఎలా మారుతుందో చెప్తాలి. ఎస్ సార్. సింపుల్ ప్రెసెంట్ రిమైన్స్ అన్చేంజ్డ్, ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ చేంజెస్ టు పాస్ట్ కంటిన్యూస్, present perfect changes to past perfect, present perfect continuous tense changes to past perfect continuous. Changes to past perfect continuous. ఓకే, సో ఇప్పుడు రివర్స్ లో వెళ్ళనా నేను? yes sir. రివర్స్ అంటే తెలుసు కదా? yes sir. ఇండైరెక్ట్ లో అడుగుతాను, నువ్వు డైరెక్ట్ లో చెప్పాలి. ఓకే సార్. గుడ్. సో ఇండైరెక్ట్ లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది, డైరెక్ట్ అయ్యేటప్పటికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ సార్. సో డైరెక్ట్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఉంది, ఇండైరెక్ట్ అయ్యేటప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్ సార్. ఓకే, గాయత్రి సార్. ఇండైరెక్ట్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఉంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సార్. డైరెక్ట్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ సార్. అద్దిగో 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 మళ్ళీ తప్పు చేస్తుంది.
let us go with again direct లో సింపుల్ పాస్ట్, ఇండైరెక్ట్ వచ్చినప్పటికి నీకు ఇక్కడ పెడుతున్నాను తల్లి చూసుకో. డైరెక్ట్ లో సింపుల్ పాస్ట్, ఇండైరెక్ట్ వచ్చేటప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ రిమైన్ అన్చేంజ్. సార్ నేను రేపు చదువుకొని చెప్తాను సార్, నేను క్లాస్కి రాలేదు కదా సార్. ఓకేనా? చూసి చెప్తావు అయితే నాకు రేపు. ఎస్ సార్. అయితే ఈ రోజు ఆటలో గాయత్రి అట్టుబండి అండి. ఓకేనా? కండిషన్ ఓకేనా? గాయత్రి సార్ ఈ రోజు నిన్ను ఏం అడగను, రేపు మాత్రం మొత్తం నిన్ను అడుగుతాను. కండిషన్ ఓకేనా? ఎస్ సార్. గుడ్. లెట్ us go to సుప్రజ. సార్ డైరెక్ట్ లో పాస్ట్ కంటిన్యూస్, ఇండైరెక్ట్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సార్. ఓకే. చరిష్మా ఇండైరెక్ట్ లో పాస్ట్ పర్ఫెక్ట్, డైరెక్ట్ వస్తే ప్రెసెంట్ పర్ఫెక్ట్ సార్. చరిష్మా పీక పిసి చంపేస్తాను. మళ్ళీ చూడు, ఇండైరెక్ట్ లో పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ సార్. ఇది సింపుల్ పాస్ట్. ఇండైరెక్ట్ లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, డైరెక్ట్ లో సార్. పాస్ట్ కంటిన్యూస్. ఇండైరెక్ట్ లో పాస్ట్ పర్ఫెక్ట్, డైరెక్ట్ లో సింపుల్ పాస్ట్ సార్. సింపుల్ పాస్ట్. ఓకే. కార్తిక్ ఇండైరెక్ట్ లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, డైరెక్ట్ లో పాస్ట్ ప్రోగ్రెసివ్ సార్. పాస్ట్ ప్రోగ్రెస్. వెరీ గుడ్. సో ఈ రోజు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ సింపుల్ పాస్ట్ ప్లస్ ప్రజెంట్ రెండు చూసుకోండి. సింపుల్ పాస్ట్ లో 4, ప్రజెంట్ లో 4. సింపుల్ పాస్ట్ లో 2 టెన్స్లు మాత్రమే మారుతాయి, ప్రజెంట్ లో 3 టెన్స్లు మాత్రమే మారుతాయి. సో 3 + 2 టోటల్ 5 టెన్సెస్. ఓకేనా తల్లి? ఎస్ సార్. కార్తిక్, హేమంత్, చంద్రరావు ఎస్ సార్. రేపు క్లాసు రాగానే మొత్తం అందరిని అడుగుతాను. అందరికన్నా స్పెషల్ గా గాయత్రి నిన్ను మళ్ళీ అడుగుతాను. ఎస్ సార్. సార్ రేపు క్లాస్ యాజ్ యూజువల్ 9 కదా సార్? రేపు మార్నింగ్ మామూలు 9కేనా? మామూలే. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. మార్నింగ్ 9కి ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 కల్లా మొత్తం డైరెక్ట్ ఇండైరెక్ట్ లో ప్రెసెంట్ పాస్ట్ రెండు చూడండి. రేపు ఫ్యూచర్ మాట్లాడుకుందాం. ఓకేనా తల్లి? ఎస్ సార్. ఎస్ సార్. సో దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది క్లాస్. విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. బై నాన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.